హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సబ్ట్రాక్షన్స్ పైన కొన్ని ట్రిక్స్ అనేవి తెలుసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ అవుతాయి ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. సో మనం ఈ వీడియోలో అయితే మనం ఇక్కడ రెండు సబ్ట్రాక్షన్స్ పైన ట్రిక్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. అంటే రెండు వేరు ట్రిక్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. స్పెసిఫిక్ సబ్ట్రాక్షన్స్ అంటే ఒక పర్టికులర్ మోడల్లో ఉన్నప్పుడు మాత్రమే మనము చేయగలిగే సబ్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ముందుగా అయితే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనము జనరల్ సబ్ట్రాక్షన్ అంటే ఏ నెంబర్స్ కైనా సరే యూజ్ అయ్యే జనరల్ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ కూడా మనమైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇనిషియల్గా అయితే మనము స్పెసిఫిక్ సబ్ట్రాక్షన్స్ అంటే ఒక పర్టికులర్ ఫార్మేట్లో ఉన్నప్పుడు మనము వాల్యూస్ అనేవి చాలా తక్కువ టైంలో అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు జనరల్ సబ్ట్రాక్షన్ మెథడ్తో కంపేర్ చేసినప్పుడు. సో మనకి ఎక్కువ టైం అనేది మనం తీసుకోకుండా తక్కువ టైంలోనే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అన్ని ట్రిక్స్ మనం తెలుసుకొని ఉన్నట్లయితే మనకి ఏ ట్రిక్ అనేది తక్కువ టైంలో మనకి అక్కడ యూజ్ అవుతుందో ఆ ట్రిక్ ద్వారా అయితే మనం ఫైనల్ సొల్యూషన్ని తీసుకోవడానికి మనకు వీలు దొరుకుతుంది. కాబట్టి మనం ఉన్న మెథడ్స్ అన్ని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మనమైతే ఇక్కడ స్పెసిఫిక్ సబ్ట్రాక్షన్స్లో మనము డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి, అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనమైతే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో టైప్ 1 సబ్ట్రాక్షన్స్ మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి మనమైతే ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న నెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని మనము ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 100-48 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చిన్న నెంబరే. ముందైతే మన కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం చిన్న నెంబర్స్ నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది అంటే ఇక్కడ ఈ టైప్ 1 సబ్ట్రాక్షన్లో యూజ్ చేసే కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్గా అయితే మనకి ఫస్ట్ వీడియో దట్ మీన్స్ బేస్ అండ్ కాంప్లిమెంట్కి సంబంధించిన వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏదైతే ట్రిక్ వాడామో అదే ట్రిక్ అనేది మనం ఇక్కడ టైప్ 1 సబ్ట్రాక్షన్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాము. సో అదే కాన్సెప్ట్ పైన మనం ఇక్కడ కూడా మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మనం అక్కడ నేర్చుకున్నది ఏంటి, మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెరిఫికేషన్ చేస్తాం అంటే మనం సాల్వ్ చేస్తాము. దట్టు మనకి ఆల్ విత్ 9 అంటే ఆల్ ఫ్రమ్ 9 అండ్ మనకి లాస్ట్ ఫ్రమ్ 10 అనేది మనం యూజ్ చేయడం జరిగింది. అంటే డిజిట్స్ అన్ని మనం ఏం చేస్తాము అన్నట్లయితే మనం 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాము, కానీ లాస్ట్ డిజిట్ మాత్రమే మనము 10లోంచి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 100-48 అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ టైప్ 1 క్వశ్చన్స్ అన్ని మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ 2 డిజిట్ వాల్యూ అండ్ అలానే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి మనకిచ్చిన మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ ఇక్కడ 100 అవుతుంది. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అంటే 2 డిజిట్ నెంబరు 2 జీరోస్, 3 డిజిట్ నెంబరు 3 జీరోస్, 4 డిజిట్ నెంబరు అండ్ ఇక్కడ 4 డిజిట్స్ అనేవి మన 4 జీరోస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఈ మెథడ్ వర్కౌట్ అవ్వాలి అంటే మనకి ఈ టైప్ 1 మెథడ్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం చాలా తక్కువ టైంలో అయితే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లాస్ట్ డిజిట్ మనం 8గా కన్సిడర్ చేసాం కాబట్టి రిమైనింగ్ డిజిట్స్ అన్ని మనం ఏం చేయాలి, 9లోంచి మైనస్ చేయాలి అంటే మన ఫైనల్ ఆన్సర్ కోసం. సో 9 - 4 అన్నట్లయితే మనకి 5 అవుతుంది. లాస్ట్ డిజిట్ని మనము 8గా తీసుకున్నాం కాబట్టి 10 - 8 అన్నట్లయితే 2 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 100 - 48 అంటే ఎంత, 52. సో ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. నార్మల్గా 100 - 48 చేసిన 52 వస్తుంది, కానీ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో పెద్ద వాల్యూస్ ఉన్నా కానీ ఈ మెథడ్లో మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ కాంప్లిమెంట్కి సంబంధించి ఒక వీడియోలో మనం క్లియర్గా ఈ మెథడ్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనకి ఇచ్చినది ఏంటి, ఇక్కడ 1000 - 898 అనేది మనకి ఇవ్వడం జరిగింది. 1000 - 998 అన్నట్లయితే మనకి నార్మల్గా సబ్ట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు లెఫ్ట్ టు ద రైట్ అప్రోచ్లో ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ డిజిట్ ఫ్రమ్ 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా. సో 9 - 8 అన్నట్లయితే 1 అవుతుంది, 9 - 9 అన్నట్లయితే 0 అవుతుంది. లాస్ట్ డిజిట్ అనేది 8 కాబట్టి 10 - 8 అన్నట్లయితే మనకు 2 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 1000 -
898 అన్నట్లయితే 102 అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు 898ని 102ని యాడ్ చేసినట్లయితే మీకు 1000 వస్తుంది. కావాలంటే చూడండి 8 + 2 ఎంత 10, 1 క్యారీ. సో 9 + 1 10, అగైన్ 0 వస్తుంది, అగైన్ 1 క్యారీ అవుతుంది. 8 + 1 అండ్ 1 + 1 అన్నట్లయితే మళ్ళీ 10 వస్తుంది. అంటే టోటల్ నాకు 1000 ఫామ్ అవుతుందా లేదా అంటే మన ట్రిక్ అనేది 100% జెన్యూన్ ట్రిక్ అనమాట. సో ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ ఈ మెథడ్లో మనకి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ట్రిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. అన్ని నెంబర్స్కి వర్కౌట్ అయ్యే జనరల్ సబ్ట్రాక్షన్ ట్రిక్ కూడా మనం నేర్చుకుందాం. సో ముందుగా అయితే ఈ ట్రిక్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే మనము సబ్ట్రాక్షన్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 10,000 మైనస్ 8,945 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. నార్మల్గా అయితే మనకు కష్టం అవుతుంది, కానీ మనకు ట్రిక్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 9 - 8 చేస్తే 1 అవుతుంది, 9 - 9 0 అవుతుంది, 9 - 4 5 అవుతుంది, లాస్ట్ డిజిట్ 5 కాబట్టి మనం 10లోంచి తీయాలి. 10 - 5 అన్నట్లయితే ఎంత 5, 1055 అనేది నాకు ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎంత సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో మీకు అర్థమైంది కదా. సో మరొక వాల్యూ అనేది తీసుకుందాము ఇదే విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1000 మైనస్ 729 మైనస్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ చేయాలంటే నార్మల్గా అయితే మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ మనకు ట్రిక్ తెలుసు కదా, ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 9 - 7 అన్నట్లయితే మనకు 2 వస్తుంది. అండ్ అలానే 9 - 2 అన్నట్లయితే మనకి అగైన్ మనకి ఇక్కడ 7 వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 9గా తీసుకున్నాం కాబట్టి 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 9 అన్నట్లయితే 1. సో 271 అనేది ఈ నెంబర్ యొక్క డిఫరెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ మోడల్లో ఉన్న ఏ క్వశ్చన్ మీరు కన్సిడర్ చేసినా కానీ ఈజీగా ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిఫరెన్స్ అనేది అంటే సబ్ట్రాక్షన్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మెథడ్ మనం ఏమని మాట్లాడుకున్నాము, ఆల్రెడీ కాంప్లిమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా ఇంట్రడక్షన్ మాట్లాడుకొని. సో అదే కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనమైతే ఇక్కడ సబ్ట్రాక్షన్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ టైప్కి. సో నెక్స్ట్ టైప్ మనం కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి టైప్ 2 క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ డిజిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి మ్యాచ్ అవ్వాలా, కానీ ప్రీవియస్ వాటికి మ్యాచ్ అయ్యాయి. అవునా, ప్రీవియస్ వాటికి మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఈజీగా మనం అయితే క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు కదా, మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇలాంటప్పుడు కూడా మనం కాన్సెప్ట్ అనేది మార్చుకోవద్దు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అన్నిటికీ వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం సాల్వ్ చేయాల్సిన వాల్యూ ఏంటి, 1000లో నుంచి మనమైతే 82 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. అవునా, సో ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 3 zeros ఉన్నాయి, కానీ ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 82 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ డిజిట్స్ అండ్ జీరోస్ని కంపేర్ చేసినప్పుడు ఒక 0 అనేది ఎడిషనల్గా ఉంది కదా. సో ఎడిషనల్గా ఉంది కాబట్టి ఒక 0 అనేది జస్ట్ మీరేం చేస్తారు, ఒక 9 అనేది ముందు ప్లేస్ చేయండి. నెక్స్ట్ మీరేం చేయాలి, సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఏదైతే కాన్సెప్ట్ యూస్ చేసామో అదే కాన్సెప్ట్. లాస్ట్ డిజిట్స్లో నుంచి లాస్ట్ డిజిట్ అయితే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాము, రిమైనింగ్ అన్ని డిజిట్స్ మనం 9 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 9 - 8 అన్నట్లయితే 1 అవుతుంది, 1 రాసేసేయండి. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ మనం 10లో నుంచి తీయాలి కాబట్టి 10 - 2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత, 8 వస్తుంది, ఆ 8 రాసేసేయండి. 918 అనేది మనకు వచ్చే డిఫరెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. 918 + 82 అన్నట్లయితే వాల్యూ ఎంత, 1000. కరెక్ట్గా ఈక్వల్ అయిందా లేదా, 100% మనకి ఈక్వల్ అయింది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. మరొకసారి మరొక ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనమైతే ఇక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, 1000. సో ఆ 1000ని ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారు, 68ని మైనస్ చేయమన్నారు. సో కాన్సెప్ట్ క్లియర్ అవడం కోసం నేను మళ్ళీ అదే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 1000 - 68. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు కదా. సో ఇక్కడ 2 digit నెంబరు 2 zeros కన్సిడర్ చేశాను. ఒక 0 అడిషనల్గా ఉంది కాబట్టి నేను ఆ 0కి అడిషనల్గా ఉన్న 0కి బదులుగా ఇక్కడ 9 తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఈ 2 zeros అండ్ జీరోస్ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కాబట్టి, జీరోస్ అండ్ డిజిట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన కాన్సెప్ట్ ప్రకారంగా లాస్ట్ డిజిట్ ఏమో 10లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాము, రిమైనింగ్ అన్ని డిజిట్స్ 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాము. లెఫ్ట్ నుంచి రైట్లో మనం వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్కి మనం వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ
9 - 6 అన్నట్లయితే వాల్యూ ఎంత 3, ఆ 3 రాసేసేయండి. లాస్ట్ డిజిట్ 8గా కన్సిడర్ చేసాం కాబట్టి 10 - 8 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది ఫ్రెండ్స్. 932 అనేది ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్. సో మీ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇంత ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ నిజానికి చాలా తక్కువ టైంలో అయితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు అయితే క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. సో మరొక ప్రాబ్లం అనేది మనం ఒకసారి ఇక్కడ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి 10,000 అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది 626లో నుంచి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి 3 డిజిట్స్ ఇచ్చారు, 3 zeros ఓకే, ఎడిషనల్గా 1 0 ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఒక 9 అనేది ప్లేస్ చేయండి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ సేమ్ టు సేమ్. 9 నుంచి 6 మైనస్ చేసినట్లయితే మనకు 3 వస్తుంది. అండ్ అగైన్ 9 నుంచి 2 మైనస్ చేసినట్లయితే మనకి 7 వస్తుంది. లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 10లో నుంచి మైనస్ చేయాలి. 10 - 6 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత 4 అవుతుంది. సో ఇక్కడ 9374 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఫ్రెండ్స్. సో మీరు 10,000కి ఈక్వల్ అవుతుందా లేదా, ఖచ్చితంగా మనకు వచ్చిన వాల్యూ రైట్ ఆర్ రాంగ్ అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఈ వచ్చిన వాల్యూకి 6 to 6ని యాడ్ చేస్తే సరిపోతుంది. 4 + 6 ఎంత 10 అండ్ 7 + 1 8, 8 + 2 అన్నట్లయితే 10 అండ్ క్యారీ 1 ఉంటుంది. 6 + 3 9, 9 + 1 10 అండ్ అగైన్ 1 క్యారీ 9 + 1 10. సో ఖచ్చితంగా సరిపోయిందా లేదా? సో ఇంత పర్ఫెక్ట్గా అయితే మనకి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే మనము ఈ టైప్ 2 కూడా మనమైతే సాల్వ్ చేయొచ్చు. సో మీకోసం మరొక ప్రాబ్లం అనేది నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ర్యాండమ్గా ఒకసారి తీసేసుకొని మళ్ళీ ఇదే మెథడ్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చో మనం మాట్లాడుకుందాం. 10,000 తీసుకుంటున్నాను, ఇందులో నుంచి 79 మాత్రమే నేను మైనస్ చేయాలనుకుందాం. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి గమనిస్తే ఇక్కడ టోటల్ 4 zeros ఉన్నాయి, ఇక్కడేమో 2 digits మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 digits ఉన్నాయి కాబట్టి 2 zeros కన్సిడర్ చేశాను. ఎడిషనల్గా 2 zeros ఉన్నాయి కాబట్టి 2 9 టైమ్స్ అనేవి రాయండి, అంటే 2 సార్లు 9 అనేది రాయండి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్ టు సేమ్. సో లాస్ట్ డిజిట్ అనేది 10లోంచి మైనస్ చేయాలి, రిమైనింగ్ అన్ని మనము 9లో నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 9 - 7 అన్నట్లయితే నాకు వచ్చే వాల్యూ ఎంత 2 అండ్ 10 - 9 అన్నట్లయితే నాకు వచ్చే వాల్యూ ఎంత 1, అంటే 9921 అనేది నాకు వచ్చే డిఫరెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. జస్ట్ మీరు కన్ఫర్మేషన్ కోసం ఈ వాల్యూ అనేది జస్ట్ వీటికి యాడ్ చేస్తే నాకు 10,000 వస్తుందా లేదో కూడా మీకు కన్ఫర్మ్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో 9 + 1 10, 1 క్యారీ రాశాను. 7 + 2 + 1 అన్నట్లయితే అగైన్ 10, 1 క్యారీ. 9 + 1 అన్నట్లయితే 10, 0 అండ్ 1 క్యారీ రాశాను. 9 + 1 10 డైరెక్ట్గా రాసేసాం. సో ఈజీగా అర్థమైంది కదా ఎంత సింపుల్గా అయితే మనము ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సో మీకు టైప్ 2 సబ్ట్రాక్షన్ కూడా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్ 3కి సంబంధించి కూడా మనమైతే ఒకసారి మాట్లాడుకుందాం. టైప్ 3కి సంబంధించి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో టైప్ 3 కూడా మనకైతే ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ టైప్ 1 అండ్ టైప్ 2కి సంబంధించి మనం ట్రిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు టైప్ 3 మోడల్లో, అంటే ఈ మోడల్లో మనకి ఎప్పుడైనా సబ్ట్రాక్షన్స్ చేయాల్సి వచ్చినట్లయితే మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 4000 - 323 అనేది మనకి ఇచ్చిన వాల్యూ ఫ్రెండ్స్. సో ప్రతిసారి మీరు గమనిస్తున్నారు కదా, మనకి లెవెల్ బై లెవెల్ మనం అన్ని రకాల వాల్యూస్ అనేవి మనం తెలుసుకుంటున్నాం, అంటే అన్ని రకాల వాల్యూస్ తీసుకొని మనమైతే ట్రిక్స్ అనేవి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఒకసారి మీరు గమనించినట్లయితే 4000 - 323 అనేది మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వాల్యూస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి డైరెక్ట్గా మనమైతే నేర్చుకున్నాము. లెఫ్ట్ టు రైట్ అప్రోచ్ ఉంది కదా, మనం నేర్చుకున్నాము. సో లెఫ్ట్ టు రైట్ అప్రోచ్లో ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్లో సాల్వ్ చేసాం. మరి ఆ మెథడ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే 100% వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఒక చిన్న వేరియేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మనకి ఇక్కడ మోడల్ మారింది, అంటే వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఒక చిన్న వాల్యూ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 4000 - 323 అనేది మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 3 digits అండ్ 3 zeros మ్యాచ్ అయ్యాయి, కానీ ఇక్కడ అడిషనల్గా నెంబర్ అనేది ఉంది. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా మీకు వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చినట్లయితే జస్ట్ ఏదైతే ఈ అడిషనల్ వాల్యూ ఉందో ఈ వాల్యూలో నుంచి -1 చేయండి. సో -1 అంటే 4 - 1 అన్నట్లయితే వాల్యూ ఎంత 3. సో రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో 9 - 3 అన్నట్లయితే మనకు 6 వస్తుంది, అది
రాసేద్దాం. 9 - 2 అన్నట్లయితే 7 వస్తుంది, అది రాద్దాం. ఈ 3 అనేది లాస్ట్ డిజిట్గా కన్సిడర్ చేశాం కాబట్టి 10 - 3 చేయాల్సి ఉంటుంది. 10 - 3 అన్నట్లయితే నాకు 7 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3677 అనేది నా ఫైనల్ వాల్యూ అవుతుంది. సో 3677కి 3 to 3 యాడ్ చేస్తే 4000 వస్తుందా అన్నట్లయితే మరి వస్తుంది కదా. సో ఇన్ కేస్ రాకపోయినట్లయితే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు అర్థం ఫ్రెండ్స్. 7 + 3 ఎంత 10 అండ్ 7 + 1 8, 8 + 2 అన్నట్లయితే 10 అండ్ అగైన్ 1 క్యారీ. 6 + 1 ఎంత 7, 7 + 3 ఎంత 10 అగైన్ 1 క్యారీ. 3 + 1 4 సరిపోయింది కదా. అంటే మన మెథడ్ అనేది కరెక్ట్. సో మనం ఈ విధంగా అయితే చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. దట్ మీన్స్ సబ్ట్రాక్షన్స్ అనేవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్కి నేను మూవ్ అవుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత 8000 అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. -470 అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎడిషనల్గా మనకైతే ఒక వాల్యూ అనేది రావడం జరిగింది. 3 zeros, ఈ 3 digits మ్యాచ్ అయ్యాయి. ఎడిషనల్గా ఒక నెంబర్ వచ్చింది అన్నట్లయితే మనం ఏం చేయాలి -1 చేయాలి. అంటే 8 - 1 అన్నట్లయితే వాల్యూ ఎంత 7. సో ఇక్కడ రిమైనింగ్ వాటికి మన పాత కాన్సెప్టే మనం వాడతాం. అంటే కాంప్లిమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ అనేది మనం వాడతాం. ఇక్కడ 470 వచ్చింది. సో 470 వచ్చింది అంటే లాస్ట్ డిజిట్స్ ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 0 వచ్చింది. ఎప్పుడైనా సరే 0 వచ్చినట్లయితే యూనిట్స్ ప్లేస్లో మనం కాంప్లిమెంట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమని మాట్లాడుకున్నాము, ఆ 0 అనేది కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ డిజిట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి అని మాట్లాడుకున్నాం కదా. సో అదే ప్రకారంగా మనం కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది నాకేమవుతుంది 7 అవుతుంది, 0 కాదు ఫ్రెండ్స్. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రిమైనింగ్ డిజిట్స్ అన్ని 9లో నుంచి, లాస్ట్ డిజిట్ అనేది 10లో నుంచి. 9 - 4 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత 5 అవుతుంది. ఆ 5 రాసేస్తాము. నెక్స్ట్ 7 అంటే మనం లాస్ట్ డిజిట్గా కన్సిడర్ చేసాం కాబట్టి 10 - 7 చేయాలి. 10 - 7 చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత 3. సో ఈ 0 ఏదైతే ఉందో ఆ 0ని డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు 7530 అనేది నా ఫైనల్ రిజల్టెంట్. అంటే 8000 నుంచి 470 నేను సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఇది అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. 7530 అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం ఇంత ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. వన్స్ మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందంటే చాలా తక్కువ టైంలో మైండ్ క్యాలిక్యులేషన్స్ త్రూ ప్రకారంగానే మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇదంతా నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిజానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది నోట్ చేసేయచ్చు. జస్ట్ వాల్యూ చూడగానే జస్ట్ మన కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ చూసి డైరెక్ట్గా ఆన్సర్ అనేది కూడా మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం మాత్రమే నేను ఇంత ఎలాబరేట్ చేసి రాస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అండ్ అలానే ఎగ్జామ్లో యూస్ చేసేటప్పుడు పెన్ అండ్ పేపర్ని అవాయిడ్ చేయడానికి మీరు ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే పెన్ పేపర్ అవాయిడ్ చేసి మీరు చేయడం నేర్చుకున్నట్లయితే మీరు ఇంకా చాలా స్పీడ్గా అయితే మీరు చేయడానికి వీలు పడుతుంది ఈ సబ్ట్రాక్షన్స్ అనేవి. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ థర్డ్ ప్రాబ్లం ఏంటి, మనకి ఇక్కడ 5000. సో 5000 - 915 అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అదే కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ వాడుతున్నాము. డిజిట్స్ 3 zeros 3 నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి. సో మనం -1 చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ 5 - 1 అన్నట్లయితే 4 వస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్కి మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ వాటన్నిటికీ మనం ఏం చేయాలి -9 చేయాలి. 9 - 9 అంటే ఎంత 0. మరి 0 రాయొచ్చా అంటే 100% మీరు రాయొచ్చు ఫ్రెండ్స్. సో అలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు అక్కడ 0 అయితే రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 9 - 1 చేయాల్సి ఉంటుంది. 9 - 1 అన్నట్లయితే వాల్యూ ఎంత 8 వస్తుంది. 8 రాసేసేయండి. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 10లో నుంచి మైనస్ చేయాలి. 10 - 5 అన్నట్లయితే మనకి 5 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఎంత 4085 అనేది మనకు వచ్చిన డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మ్యాచ్ అవుతుందా లేదా, మనకు వచ్చిన వాల్యూ కరెక్టా లేదా అంటే ఏం చేయాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. జస్ట్ సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూని వచ్చిన వాల్యూకి యాడ్ చేయండి. ఆన్సర్ మ్యాచ్ అయిందంటే అంటే ఇక్కడ టోటల్ సమ్ మ్యాచ్ అయిందంటే రైట్ ఆన్సర్. ఇన్ కేస్ లేదంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినట్టు అర్థమవుతుంది. 8 + 1 అంటే 9, 9 + 1 అన్నట్లయితే 10, 0 and 1 క్యారీ రాసాం. 4 + 1 అంటే ఎంత 5. సో మ్యాచ్ అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది 100% రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీకు అనేది క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి, అంటే సబ్ట్రాక్షన్స్కి సంబంధించి. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో లాస్ట్ టైప్ ఆ మోడల్ కూడా మనమైతే కన్సిడర్ చేద్దాం. సో మీకైతే క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను ఈ 3 టైప్స్కి సంబంధించి.
ఫోర్త్ టైప్ కూడా మనమైతే ఒకసారి చూద్దాం. సో ఫోర్త్ టైప్ మనం అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీటిని కూడా మనమైతే సాల్వ్ చేద్దాము. వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, టైప్ 4 కూడా మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. సో టైప్ 4లో మనం తీసుకున్న క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 5000 మైనస్ 2589ని మనం కన్సిడర్ చేసాం. అంటే ఇంతకుముందు మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ జీరోస్కి ఈక్వల్గా ఉండే నెంబర్స్ తీసుకున్నాం. ప్రతిసారి అలాంటి నెంబర్సే ఉండవు కదా. మరి అలాంటి నెంబర్స్ కాకుండా ఇలా వచ్చినట్లయితే అంటే మనకి ఈ విధంగా నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మనం టైప్ బై టైప్ మనం నేర్చుకుంటున్నాం కదా. 3 టైప్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాం. 4th టైప్లో మనం ఈ మోడల్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా మీకు ఇలా ఒక రౌండ్ ఫిగర్లో నుంచి మీరు మైనస్ చేయాల్సి వచ్చినట్లయితే మీరు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడైనా సరే మనకి జస్ట్ ఇక్కడ థౌజండ్స్లో ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు తీసుకున్నాము ఎలా తీసుకున్నాము, ఇక్కడ 100s ప్లేస్ అంటే 3 zeros ఉన్నాయనుకోండి, 3 అంటే ఓన్లీ 3 digit నెంబర్ని మనం కన్సిడర్ చేసాం, 4th digit నెంబర్ని కన్సిడర్ చేయాలి. కానీ ప్రతిసారి అలానే ఉండాలి అని రూల్ ఏం లేదు కదా. సో మరి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీకు థౌజండ్స్ ఒక కంప్లీట్ రౌండ్ ఫిగర్ని అంటే థౌజండ్స్లో ఉన్న రౌండ్ ఫిగర్ని వేరొక ఇర్రెగ్యులర్ థౌజండ్స్లో ఉన్న నెంబర్ని మనం మైనస్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ 5 and 2 అంటే ఇక్కడ థౌజండ్స్ వాల్యూ, ఇక్కడ ఉన్న థౌజండ్స్ వాల్యూ ఎంత, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోండి. అంటే 5 and 2కి మధ్య డిఫరెన్స్ ఎంత, 3. ఈ 3లో నుంచి మనం ఇంతకుముందు చేసినట్టుగా -1 అనేది చేయండి. సో -1 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి మన కాన్సెప్ట్ అనేది ఇంకా మారదు ఫ్రెండ్స్. సో జస్ట్ మీరు అడిషనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనము ఎప్పుడైనా సరే ఇంతకుముందు చేసిన వాటిల్లో జస్ట్ ఓన్లీ థౌజండ్స్ వాల్యూలో నుంచి మనం 100s వాల్యూస్ అనేవి మనం మైనస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ థౌజండ్స్ వాల్యూలో నుంచి మళ్ళీ థౌజండ్స్ వాల్యూనే మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ 5 మనకి ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో మనకు 2 అనేది ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3 అనేది మనకు వచ్చిన డిఫరెన్స్. సో ఈ 3లో నుంచి మనం ఏం చేయాలి, జస్ట్ మనం 1 అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 5 - 2 ఎంత, 3. సో 3 - 1 ఎంత, మనకి 2 వస్తుంది. ఆ 2ని మనం ఇక్కడ రాసేస్తాము. సో రిమైనింగ్ వాల్యూ మొత్తానికి సంబంధించి సేమ్ టు సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే విధంగా చేసామో అదే విధంగా చేస్తాం. సో లాస్ట్ డిజిట్ ఏమో 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, రిమైనింగ్ డిజిట్స్ మొత్తాన్ని మనము 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ టు లెఫ్ట్ టు రైట్ అని, లెఫ్ట్ నుంచి రైట్ వైపు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 - 5 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత, 4. అగైన్ 9 - 8 అన్నట్లయితే మనకు 1 వస్తుంది. అండ్ లాస్ట్ డిజిట్ ఎంత వాల్యూ మనకి, మనము లాస్ట్ డిజిట్ని 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 9 అన్నట్లయితే అగైన్ మనకి 1 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి 5000 - 2589 అన్నట్లయితే 2411 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మరొకసారి చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఒక థౌజండ్స్ వాల్యూని మరొక థౌజండ్స్ వాల్యూలో నుంచి మనం మైనస్ చేయాలి అన్నట్లయితే జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1000 ప్లేస్ వాల్యూ అండ్ ఇక్కడ ఉన్న 1000 ప్లేస్ వాల్యూ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోండి, 3 వచ్చింది. సో మన కాన్సెప్ట్ ఏంటి, జస్ట్ మనం ఇక్కడ -1 అనేది చేయాల్సి ఉంటుంది. సో 3 - 1 ఎంత, 2. ఆ 2 అనేది తీసుకోండి. రిమైనింగ్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డిజిట్స్కి సంబంధించి మనం నేర్చుకున్నాం కదా మనకి కాంప్లిమెంట్ మెథడ్. సో అదే కాంప్లిమెంట్ మెథడ్ అనేది ఇక్కడ యూస్ చేస్తాము. రిమైనింగ్ డిజిట్స్ అన్నిటికీ సంబంధించి 9లో నుంచి మైనస్ చేస్తాము. లాస్ట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ మాత్రమే 10లో నుంచి మనం మైనస్ చేస్తాం. దట్ మీన్స్ 9 - 5 4 అవుతుంది, 9 - 8 మళ్ళీ 1 అవుతుంది. అండ్ లాస్ట్ డిజిట్ 9 కాబట్టి 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 9 అయితే 1 ఫ్రెండ్స్. సో మనకి 5000 - 2589 అన్నట్లయితే డిఫరెన్స్ ఎంత, 2411 అనేది మనకు వచ్చే డిఫరెన్స్ అవుతుంది. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా మనం ఇదే విధంగా సాల్వ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, 6000 -4470 అనేది ఇచ్చారు. సో జస్ట్ మనం ఏం చేయాలి, 1000 ప్లేస్ వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ 6 అండ్ 4కి డిఫరెన్స్ ఎంత, 2. అంటే -1 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 1. ఆ 1 రాసేసేయండి. సో -1 చేయడం ప్రతిదానికి కామన్ అనమాట ఈ టైప్ ఆఫ్ మోడల్కి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 3 డిజిట్స్ని మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ని మనం ఏం చేయాలి, 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ డిజిట్
జీరో ఉంటే మనం ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి, ఇక్కడ మిగిలిన వాల్యూ ఎంత, 4 and 7 అనేది మిగిలింది. సో ఇప్పుడు 9 - 4 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అగైన్ ఇప్పుడు లాస్ట్ డిజిట్ మనం 10గా కన్సిడర్ చేస్తాం కాబట్టి 10 - 7 చేయాల్సి ఉంటుంది. 10 - 7 అన్నట్లయితే 3, ఈ జీరోని డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లేస్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో రైట్ ఆర్ రాంగ్గా ఎలా డిసైడ్ చేయాలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. 1470కి 1530 యాడ్ చేస్తే 6000 వస్తుందా లేదా అన్నట్లయితే 100% వస్తుంది కదా. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 100% రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఈ విధంగా అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఉన్న సబ్ట్రాక్షన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏదైతే ఉందో థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి మనం కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుందాం. థర్డ్ ప్రాబ్లం అయితే ఇక్కడ మనకి 9000 ఇచ్చారు. 9000 నుంచి 5968ని మనమైతే సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. 9 - 5 అంటే 4, -1 చేయాలి. 4 - 1 అన్నట్లయితే డైరెక్ట్గా 3. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే 3 zeros and 3 డిజిట్స్ మ్యాచ్ అయ్యాయి కదా. లాస్ట్ డిజిట్ ఏమో 8 ఉంది. సో ఈ లాస్ట్ డిజిట్ని 8ని మనం 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైనింగ్ వాల్యూస్ అన్ని మనం 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 9 అన్నట్లయితే 0, ఆ 0 డైరెక్ట్గా రాసేసేయండి. 9 - 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది, ఆ 3 రాయండి. లాస్ట్ డిజిట్స్ కాబట్టి మనం 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 8 అన్నట్లయితే వాల్యూ 2 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 9000 - 5968 అనే వాల్యూ మనకి ఎంత వస్తుంది అన్నట్లయితే 3032 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా మనం అయితే ఒకసారి సాల్వ్ చేసి కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. సో ఇక్కడ మనకి 70,000 ఇచ్చారు ఫ్రెండ్స్. 70,000లో నుంచి మనము 37,832 అనేది మైనస్ చేయాలి. నార్మల్గా మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి అన్నట్లయితే మనకు చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది, కానీ మనకు ట్రిక్ తెలుసు కాబట్టి చాలా తక్కువ టైంలో అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాగనేది చూద్దాం. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది మ్యాచ్ అయింది కాబట్టి 1000 ప్లేస్ వాల్యూ. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, 7 and 3కి డిఫరెన్స్ తీసుకుంటాం. 7 and 3కి డిఫరెన్స్ ఎంత, 4. 4 - 1 చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 3 అనేది రావడం జరుగుతుంది. సో 4 zeros ఉన్నాయి, నెక్స్ట్ కమింగ్ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మన మెథడ్ అనేది వర్కౌట్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఏమో 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి, రిమైనింగ్ అన్ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి లెఫ్ట్ నుంచి రైట్ అప్రోచ్లో. సో 9 - 7 అన్నట్లయితే వాల్యూ ఎంత, 2 వస్తుంది. అగైన్ 9 - 8 అన్నట్లయితే వాల్యూ ఎంత, 1. అగైన్ 9 - 3 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 6. అండ్ అగైన్ మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి మనము లాస్ట్ డిజిట్ని 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 10 - 2 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 8 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 70,000లో నుంచి మనము 37,832ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 32,168 వస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనము ప్రాబ్లమ్స్ అనేవి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 4 మోడల్స్ అనేవి మనం చూసాం. ఒక స్పెసిఫిక్ మోడల్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇప్పటివరకు మనం ఏవైతే 4 టైప్స్ మాట్లాడుకున్నామో ఈ 4 టైప్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ట్రిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇవి కాకుండా వేరే మోడల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనం జనరల్ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ 4 టైప్స్ సబ్ట్రాక్షన్స్కి సంబంధించి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖచ్చితంగా మీకు జనరల్ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ అంటే ఇలా ఈ మోడల్స్లో కాకుండా వేరే మోడల్లో ఎలా ఉన్నా కానీ, అంటే 2 జనరల్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ట్రికీగా ఎలా సాల్వ్ చేయాలో మీకైతే నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.